హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెన్నై వర్సెస్ రాజస్థాన్ గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 3 ఇది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై బ్యాటర్స్ అయితే ఈ మ్యాచ్‌లో సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయలేదు. ఒక్క జెమీ ఓవర్టన్ ఒక్కడే 36 బాల్స్‌కి 43 స్కోర్ చేశాడు. సర్ఫరాజ్ 12 బాల్స్‌కి 17 స్కోర్ చేశాడు. కార్తిక్ 15 బాల్స్‌కి 18 స్కోర్ చేశాడు. మిగిలిన వాళ్ళంతా సింగిల్ డిజిట్‌కి మాత్రమే పరిమితమయ్యారు. ఈ 20 ఓవర్స్‌లో 16 ఎక్స్‌ట్రాస్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్స్‌కే ఆల్ ఔట్ అయిపోయారు. 2 బాల్స్ మిగిలుండంగానే. హైయెస్ట్ పార్ట్నర్‌షిప్ వాళ్ళ 10థ్ వికెట్‌కొచ్చింది. ఆ 10థ్ వికెట్ పార్ట్నర్‌షిప్ మోర్ దెన్ 20 రన్స్ ఉంది. ఇక రాజస్థాన్ బౌలర్స్ విషయానికొస్తే జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్స్ ఏశాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 4.75గా ఉంది. బర్గర్ 4 ఓవర్స్ ఏశాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 6.50గా ఉంది. బ్రిజేస్ 3 ఓవర్స్ ఏశాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 5.67గా ఉంది. సందీప్ 2.4 ఓవర్స్ ఏశాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 8.25గా ఉంది. బిష్నోయి 3 ఓవర్స్ ఏశాడు. ఎకానమీ 5.33గా ఉంది. 1 వికెట్ తీశాడు. జడేజా 3 ఓవర్స్ ఏశాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 6గా ఉంది. వాళ్ళ బౌలర్‌లో జోఫ్రా ఆర్చర్ అయితే 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ కూడా 4.75గానే ఉంది. వాళ్ళ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికొస్తే, వాళ్ళ బ్యాటింగ్ విషయానికొస్తే జైస్వాల్ 36 బాల్స్‌కి 38 స్కోర్ చేశాడు. సూర్యవంశీ 17 బాల్‌కి 52 స్కోర్ చేశాడు. జురెల్ 9 బాల్స్‌కి 18 స్కోర్ చేశాడు. రియాన్ పరాగ్ 11 బాల్స్‌కి 14 స్కోర్ చేశాడు. వాళ్ళు ఆహ్, రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో అయితే వైభవ్ సూర్యవంశీ 306 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. 15 బాళ్ళకే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఐపీఎల్ చరిత్రలోనే. రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఇచ్చిన టార్గెట్‌ని 12.1 ఓవర్‌లోనే పూర్తి చేశారు. ఈ 12.1 ఓవర్స్‌కి చెన్నై సూపర్ కింగ్స్ 6 ఎక్స్‌ట్రాస్ ఇచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ విషయానికొస్తే హెన్రీ 3 ఓవర్స్ ఏశాడు. వికెట్ లేదు. 13.33గా ఉంది ఎకానమీ. ఖలీల్ 3 ఓవర్స్ ఏశాడు. వికెట్ లేదు. ఎకానమీ 5.67గా ఉంది. కాంబోస్ 3 ఓవర్స్ ఏశాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 9గా ఉంది. నూర్ 2 ఓవర్స్ ఏశాడు. వికెట్ లేదు. ఎకానమీ 12గా ఉంది. జెమీ ఓవర్టన్ 1 ఓవర్ ఏశాడు. 14 రన్స్ ఇచ్చాడు. సో, ఎకానమీ 14గా ఉంది. వికెట్ లేదు. షాట్ 1 బాల్ ఏశాడు. 1 రన్ ఇచ్చాడు. సో, ఎకానమీ 6గా ఉంది. వికెట్ లేదు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున కాంబోజ్ మాత్రమే 2 వికెట్స్ తీశాడు. మిగిలిన ఏ ఒక్కరికి వికెట్ లభించలేదు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అయితే 8 వికెట్స్ తేడాతో 47 బాల్స్ మిగిలుండంగానే చెన్నై సూపర్ కింగ్స్ మీద విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ అయితే తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. 4 ఫోర్సు, 5 సిక్సెస్ బాదాడు. స్ట్రైక్ రేట్ 306గా ఉంది. 17 బాల్స్‌కి 52 స్కోర్ చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఈ మ్యాచ్‌లో అయితే రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్స్ తేడాతో వన్ సైడ్‌గా చేసి చెన్నై సూపర్ కింగ్స్ మీద విజయం సాధించారు. థాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.